వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇంకా దేని మీద భరోసా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి మీరు. అభయస్థం మేనిఫెస్టో ఇంకో మాట చెప్తాడు, రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం పేజ్ 2, వరంగల్ రైతు డిక్లరేషన్ పేజ్ 2లో చెప్తాడు. ఏమంటాడు? రైతు కమిషన్ మరియు కొత్త వ్యవసాయ విధానం ఏర్పాటు చేస్తాం, లాభసాటి వ్యవసాయమే లక్ష్యంగా తెలంగాణ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా ఇన్ని పైసలు ఇస్తామని రాసిండు. వడ్లకు కాంగ్రెస్ వాగ్దానం ఇచ్చింది 2683 రూపాయలు ఇచ్చింది. అప్పుడున్న ధర 2183 రూపాయలు. మేము అధికారంలోకి వస్తే 2683 రూపాయలు ఇస్తామన్నారు. టేబుల్ కొట్టి మరీ ధరలు రాసిరు, ఏ పంటకి ఎన్ని పైసలు ఇస్తాము. మొక్కజొన్న 1870 ఉంటే 2200 ఇస్తామన్నారు. కందులు 6300 ఉంటే 6700 ఇస్తారన్నారు. దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ కమిటెడ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ఆన్ రికార్డ్. రాతపూర్వకంగా అభయహస్తం మేనిఫెస్టో అని పెట్టి ఇందిరమ్మ రైతు భరోసా అని చెప్పి పొద్దుగాలైతే సోనియమ్మ ఇందిరమ్మ కాంగ్రెస్ అని మాట్లాడేటువంటి రేవంత్ రెడ్డి గారు రాతపూర్వకంగా తెలంగాణ సమాజానికి ఇచ్చినటువంటి వరంగల్ రైతు డిక్లరేషన్ గురించి నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. ఎందుకు డిసెంబర్ 9 రోజు ఈరోజు వేస్తామన్నటువంటి కమిటీ, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రులతో పాటు వేస్తామన్న కమిటీని డిసెంబర్ 9వ తారీఖు రోజు ఎందుకు వేయలేకపోయినారు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు 7 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు జూలై వచ్చిన తర్వాత జూలైలో కమిటీ వేసి మళ్ళీ ఏదో ఆగస్టులో ముచ్చట అని చెప్పి ఒక ముచ్చట పెట్టుకోవడం అనేది ఏ రకంగా సమంజసం అనేది నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట, కొత్తగూడెం సభలో అభివాదం చేసిరు. 9వ తారీఖులోగా సంపూర్ణంగా రైతు భరోసా. ఇలా వీరు క్యాబినెట్లో సబ్ కమిటీలో సభ్యులను వేసిన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఉన్నారు ఈ బొమ్మల. పక్కనే అదే జిల్లాకు సంబంధించిన ఇంకొక మంత్రి గౌరవనీయులు నెంబర్ 2 అని చెప్పుకునేటువంటి ఇంకొక మంత్రి ఉన్నారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఇంకొక సీనియర్ మంత్రి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇంతమంది సీనియర్ మంత్రుల సాక్షిగా ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో చెప్పినటువంటి మాట ఏమని, ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా అన్నాడు. అన్న నేను ముక్కు నేలకు రాయమని అడుగుతలేను రేవంత్ రెడ్డిని. వాళ్ళు చెప్పిన మాటలో వాళ్ళకి యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. నాకంతే. ఏమన్నాడు? ఏ ఒక్కరికి అందకున్నా ముక్కు నేలకు రాస్తా. రూపాయలు 7500 కోట్లు జమ చేస్తే కేసీఆర్ క్షమాపణ చెప్తారా? ఈ పంచాయతీ కేసీఆర్ పంచాయతీ, రేవంత్ రెడ్డి గారి పంచాయతీ కాదు ఇది. తెలంగాణలో ఉన్న లక్షలాది రైతన్నలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఆయన ముక్కునాలకు రాస్తాడా? నువ్వు ముక్కునాలకు రాస్తావా? మాకొద్దు రేవంత్ రెడ్డి గారు. మీరు ఇస్తా అన్న ఇందిరమ్మ రైతు భరోసా ఏది అని అడుగుతున్నారు రైతన్నలు. ఎవరు రాస్తారు? కొత్త స్తూపం కాడ రాస్తారా? పాత స్తూపం కాడ రాస్తారా? మనిషికో అమరవీరుల స్తూపం కట్టుకోరు కదా. ఎవరికి నచ్చిన స్తూపం కాడ ఇద్దరు వచ్చి ముక్కునాలకు రాస్తే బాగుంటుంది అనేది తెలంగాణ రైతన్నల నుంచి వస్తున్నటువంటి డిమాండ్. అన్న నేను అడుగుతలేను. నేను ఏడా కొత్తగూడెం జనజాతర సభ, కొత్తకోట, సీతాఫల్ మండి, ముషీరాబాద్ కార్నర్ మీటింగుల్లో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటలు. ఎన్ని మాటలన్నా ఇక వడ్డీ లేని రుణం. ఇదే కూడా నా సొంత కవిత్వం కాదన్న. ఇదంతా వారి నోటి నుంచి వచ్చినటువంటి ఆనిముత్యాలు, ప్రముఖ దినపత్రాల్లో పబ్లిష్ అయినటువంటి వార్తలు. ఏమంటాడు? ఇక వడ్డీ లేని రుణం 63 లక్షల మంది మహిళలకు మనిషికి 5 లక్షల రూపాయల బీమా అన్నాడు. నోటికి ఏదొస్తుంది అన్న, నోటికి ఏదొస్తుంది మాట్లాడండి సార్. ఏ ఒక్కటన్నా అమలైందేమో చూద్దాం ఒకసారి. పరేడ్ గ్రౌండ్స్లో 1,00,000 మంది మహిళలతో సభ. ఈ సభ అయిందో లేదో నాకు తెలియదు. ఈ 5 లక్షల ఇన్సూరెన్స్ వచ్చిందో లేదో తెలియదు. రైతులను అట్లా వంచిచ్చిర్రు, మహిళల్ని ఇట్లా పంపించిర్రు. ఇంకా ముఖ్యమంత్రి అయిన తెల్లారి మంచి మంచి పేపర్లు అందరిని పిలుచుకొని ముచ్చట పెట్టిండు అన్న. మేమిచ్చిన 6 గ్యారంటీలు నెల లోపల అమలు చేస్తాం. నేను చెప్పలేదు. ఇది కూడా పేపర్లో ముఖ్యమంత్రి కాగానే తెల్లారి అందరిని పిలుచుకొని మంచిగా ప్రెస్ మీట్ పెట్టిండు. గ్యారంటీల అమలు నెలలోగా అమలు, గ్యారంటీ హామీలు నెలలోగా అమలు. అంటే ఏ నెల అనేది నాకు ఇంకా అర్థమవుతలేదు. నెలలోగా అమలు అంటే డిసెంబర్ 9 అనుకుర్రు రైతులు. ఈయన నెలలోగా అమలు అంటే ఈ డిసెంబర్ 24, 25 లేకపోతే మళ్ళీ వచ్చి ఎన్నికలు వచ్చినప్పుడు వచ్చే డిసెంబర్ అయిందనేది నాకు తెలియదు. ఇంకా మా దగ్గర జహీరాబాద్కి వచ్చిండు, వచ్చే మాట చెప్పిండు. పంట రుణం 1 రూపాయి కట్టొద్దు అన్నాడు. ఎవరైనా 1,00,000 కడితే పోయి అర్జెంటుగా మళ్ళీ 2 లక్షలు తెచ్చుకోరి 2 లక్షలు మాఫీ చేస్తానన్నాడు. అధికారంలోకి రాగానే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం. కాంగ్రెస్లో చేరేందుకు మాజీ మంత్రి చంద్రశేఖర్ సుముఖత. ఏ చంద్రశేఖర్ గారని మా జహీరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసినారు. వీరిని జాయిన్ చేసుకోవడానికని కండువ వేసుకున్నారో చెప్పిండు. 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తా, ఏ ఒక్కరు కూడా 1 రూపాయి రైతులు రుణం కట్టొద్దు, మాఫీ చేస్తా నేను అని చెప్పిండు. పంట రుణం 1 రూపాయి కట్టొద్దు. ఇది కూడా ముఖ్యమంత్రి గారి పేపర్ కటింగ్.
9లోగా సంపూర్ణంగా రైతు భరోసా. 8వ తేదీ నాటికి రైతు భరోసా పూర్తి. 8వ తేదీ ఒకరోజు ముందే జరిపి చెప్పిండు. ఇప్పుడేమంటుండు మళ్ళా? లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, లక్ష్మీ నరసింహస్వామి దేవుని సాక్షిగా చెప్తున్నా. ఏమని? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా 15 ఆగస్టులోగా అన్నాడు మొన్న ఎంపీ ఎలక్షన్లలో. అసెంబ్లీ అయిపోయిందన్న, పార్లమెంట్కి వచ్చినాక మళ్ళీ మాట మార్చిండన్న. డిసెంబర్ 9 పోయింది, సోనియమ్మ బర్త్డే పోయింది. ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి